చదువే జ్ఞానం, చదువే ధైర్యం, చదువే లక్ష్యం, చదువే గమ్యం. పాఠశాలలోనే బ్రతుకులు తీర్చిదిద్దుకుందాం. చదువులమ్మ ఒడిలో మన భవిత మార్చుకుందాం. ఇలా అంటే హస్తం గుర్తుకి ఓటేయమని కాదు, క్లాప్స్ ఆపండి అని అర్థం. బడి అంటే జైలు అనే భయమెందుకు లేవో నేస్తం. బడి అంటే అమ్మ ఒడి, అది బాధల బందిరి లేని గుడి. బెరుకును వదలి పరుగున కదలి ఆటపాటలతో చదివేద్దాం. అక్షర జెండా ఎగరేద్దాం. చదువే జ్ఞానం, చదువే ధైర్యం, చదువే లక్ష్యం, చదువే గమ్యం. పాఠశాలలోనే బ్రతుకులు తీర్చిదిద్దుకుందాం. చదువులమ్మ ఒడిలో మన భవిత మార్చుకుందాం. పేదాధనిక భేదాలు చదువుకు లేనే లేవురా. ఏకాగ్రతతో సాధన చేస్తే చదువు మన సొంతమౌనురా. చదువుతో అంబేద్కరు ఎన్నో కష్టాలను ఎదిరించాడు. భారత రాజ్యాంగాన్ని రాసి బాబాసాహెబ్ అయ్యాడు. చదువే జ్ఞానం, చదువే ధైర్యం, చదువే లక్ష్యం, చదువే గమ్యం. పాఠశాలలోనే బ్రతుకులు తీర్చిదిద్దుకుందాం. చదువులమ్మ ఒడిలో మన భవిత మార్చుకుందాం. కష్టాలనైనా కన్నీళ్ళనైనా కడతేసేది చదువేనా. కల నెరవేర్చేది బడియేనా. కల నెరవేర్చేది బడియేనా. కల నెరవేర్చేది బడియేనా. సూపర్ ఉంటే మరి సూపర్ క్లాస్ ఇవ్వండి. ఎవరు చెప్పారు అధ్యక్ష సూపర్ క్లాస్ ఇవ్వని? మామూలుగా సూపర్ అంటే ఎలా చెప్తా, అమ్మ అమ్మ ఈరోజు పప్పు సూపర్ చేసామంటారు కదా. అందరూ ఇలా పెట్టండి, రెండు చేతులు ఇలా అంటే ఇది కూడా అబ్బా సూపర్. సిగ్గు లేకుండా అందరూ చేయాలి. సరే సిగ్గు పడకుండా అందరూ చేయాలి. సూపర్, ఇది సూపర్ క్లాస్. నెక్స్ట్ రెండు చేతులు పైకెత్తండి. నా చేతిలో మైక్ ఉంది కదా. ఫ్లవర్ క్లాప్స్, రెండు చేతులు పైకెత్తాలి. స్మెల్ రావట్లేదు, పైకెత్తాలి. ఫ్లవర్ క్లాప్స్. ఏం క్లాప్స్? సూపర్ క్లాప్స్, ఫ్లవర్ క్లాప్స్. నెక్స్ట్ సైలెన్స్ క్లాప్స్. ఇలా రండి, సైలెన్స్ క్లాప్స్. నెక్స్ట్ టిక్ టిక్ క్లాప్స్. 1 2 3 1 2 3 1 2 3. నెక్స్ట్ మీకు ఫుల్ వండర్ఫుల్ క్లాప్స్ నేర్పిస్తాను. ఇది 3 స్టెప్స్ లో చేయాలి. చూడండి. ఫుల్ వండర్ఫుల్. అమేజింగ్. ఫుల్ వండర్ఫుల్ అంటే ఎవరు? ఫుల్ అంటున్నారు. ఫుల్ కాదు, ఫుల్ వండర్ఫుల్. నెక్స్ట్ క్లాస్ వచ్చేసి రాకెట్ క్లాస్. ఏ క్లాస్? ఫస్ట్ స్టూడెంట్ తర్వాత చేద్దాం. 3 2 1 జింగ్. వావ్, వెరీ గుడ్. మళ్ళీ వన్స్ మోర్. నెక్స్ట్ క్లాస్ వచ్చేసి బొడం బొడం బుష్. ఎలా చేయాలి చూడండి. నెక్స్ట్ మన టీచర్స్ కి మనం స్పెషల్ గా క్లాస్ ఇద్దాం. ఎందుకంటే మన టీచర్స్ మన కోసము ఉదయం నుంచి సాయంత్రం వరకు వాళ్ళ సొంత పిల్లల కన్నా ఎక్కువ సమయం మన దగ్గరే ఉంటూ మనకి ఇటు జీవిత పాఠాలతో పాటు సబ్జెక్ట్ పాఠాలు కూడా మనకు నేర్పిస్తున్నారు కాబట్టి, సబ్జెక్ట్ లెసన్స్ కూడా మనకు నేర్పిస్తున్నారు కాబట్టి, సో మన టీచర్స్ పట్ల ఒక గౌరవంతో కృతజ్ఞతతో మనం స్పెషల్ క్లాస్ ఇద్దాం. ఫస్ట్ నేను చేస్తాను, తర్వాత మనం అందరం చేద్దాము. లెఫ్ట్ కొట్టు, రైట్ కొట్టు, టీచర్స్ అందరికి సెల్యూట్ కొట్టు. 1 2 3. లెఫ్ట్ కొట్టు, రైట్ కొట్టు, టీచర్స్ అందరికి సెల్యూట్ కొట్టు. 1 2 3. లెఫ్ట్ కొట్టు, రైట్ కొట్టు, టీచర్స్ అందరికి సెల్యూట్ కొట్టు. 1 2 3. యా, ఇందాక సాంగ్ బాగుంది కదా. అసలు ఏమర్థమైంది ఆ సాంగ్ ద్వారా? చదువుకోకపోతే మన జీవితం చాలా బాగుంటుందనా? చాలా బాగా చదువుకుంటే మన భవిష్యత్తు బంగారమయం అవుతుందని అర్థమైంది. ఇంకేమర్థమైంది? స్కూల్కి అస్సలు రావద్దని అర్థమైందా? రోజు రాకూడదా? అలా
అలాగే టీచర్స్ చెప్పినప్పుడు అసలు వినకూడదు.